విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అయితే మనం బొల్లారం గ్రామంలో ఉన్నాము. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పాటికి పోలింగ్ అనేది ముగిసింది. ఇక్కడ మనం బొల్లారం స్కూల్ దగ్గర ఓటింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఓటింగ్ కంప్లీట్ చేసుకున్న అనంతరం ఇక్కడ చూస్తున్నట్లయితే లాక్ కూడా వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే భోజనం చేసిన తదనంతరమే రెండింటి నుండి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించనున్నట్లు మనకు సమాచారం తెలిసింది. లోపల కూడా పోలీస్ వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అనేక రకమైనటువంటి ఎవరు లోపలికి రాకుండా కూడా చుట్టుపక్కల కూడా పోలీసులందరూ కూడా 4-5 ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైనప్పటికీ 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగి ప్రజలందరూ కూడా నాయకుడిని ఎన్నుకున్న తర్వాత కూడా డీజేలు ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేయొద్దని కూడా ఎస్పీ ఇప్పటికే మనకు తెలియజేశారు. గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కాంగ్రెస్దే హవా కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క బొల్లారం గ్రామానికి సంబంధించి కాంగ్రెస్దే హవా అని కూడా మనం కొంతమందిని అడిగాము. వాళ్ళు కూడా మనకు సమాచారం అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్.